అదిగో అక్కడుంది. ఉంగరం తొడగండి రాణాగారు. ఇలా మీరు ప్రతి పనికి రాజమాత వైపు చూడడం మానండి రాణాగారు. మీ వివాహం జరుగుతోంది. ఉంగరం తొడగండి. రాజపురోహితులు గారు, జరగాల్సింది చెప్పండి. ఇప్పుడు వధువు ఉంగరం తొడగాలి. కానివ్వు.
ఉంగరాన్నివ్వు. ఇప్పుడు రాణా గారు, వధు గాయత్రి గారు ఒకరికొకరు మిఠాయి తినిపిస్తారు. ఈ ఉంగరం మేం మీకిచ్చిన ప్రేమ కానుక. మీ మనసులో నాకు మీరు స్థానం కల్పించారు రాణా గారు. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఉంగరం మీ తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి చేసిన మోసానికి సంకేతం. ఈ మోసాన్ని మేమెన్నటికీ క్షమించలేం. రాణా గారు, మేం మీ శ్రేయోభిలాషులమని మీరు భావించరని మాకు తెలుసు. ఇప్పుడు మేమెలా నిరూపించుకోగలం రాత్రింబవళ్ళు మీరు దీర్ఘాయుష్మంతులై ఉండాలని మేము కోరుకుంటున్నామని? రండి, ఈరోజు మీ చిన్నాన్నగారిని కౌగిలించుకొని మన పాత విషయాలన్నీ మర్చిపోండి. ఈరోజు పాత విషయాలని మరిపించే శుభదినం. ఒక్క క్షణం రాణా గారు, ఈ మధువు తీసుకోండి. మనందరి ఆనందానికి ఇది శుభారంభం కావాలి. పనికిమాలిన దద్దమ్మ. సంబరాలు ప్రారంభించండి. మీ వినోదానికి రాజమాత కళాకారుల్ని పిలిపించారు. ఓ మహాదేవా, నువ్వు ఈరోజు నా కలల్ని నిజం చేశావు. ఇప్పుడు నా కలల్ని, నా కలల రాకుమారుణ్ణి చల్లగా చూడాలి. వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా
గోనెగుడ్డతో అతుకు వేశాం కదా యశోద, కళ్ళకి గుచ్చుకోక తప్పదు. ఒక మామూలు అమ్మాయికి రాణి హోదా ఇచ్చాం. ఆమెకు రాజకుటుంబం తీరుతెన్నులు నేర్పించాలి. ఓరి దేవుడా, ఈ తుపాకీ ఇలా కింద పడిందేంటి? ఎవరైనా గమనిస్తే? మరీ ఎంత నిర్లక్ష్యమా! రాజేశ్వర్ చెక్కతో చేసిన ఖడ్గం చూడటానికి భయంకరంగా ఉండొచ్చు, కానీ అది కేవలం పిల్లల ఆట వస్తువు మాత్రమే. యుద్ధానికది పనికిరాదు. నువ్వెప్పుడైనా చెక్కతో చేసిన ఖడ్గం చూసావా? చూడలేదు ప్రభు. అద్దంలో చూసుకో. రాజమాత, మరికొన్ని తంతులు మిగిలి ఉన్నాయి. ఏవైనా సెట్ గారు, మీ కళ్ళు చెమ్మగిలుతున్నాయి. కంగారు పడకండి, మేము మీ కూతుర్ని ఎంతో బాగా చూసుకుంటాం. మేము తనని పూర్తిగా రాజమహల్ స్థాయికి మార్చేస్తాం. క్షమించాలి రాజావారు, కానీ మా అమ్మాయి పెంపకం, తన సంస్కారం ఎంత ఉన్నతమైనవంటే నేను అనుకోవడం మీరు ఈ రాజమహలు తన స్థాయికి ఎదగాల్సి ఉంటుంది. ఏమైంది రాజావారు? మీరు వేసిన బాణం మళ్ళీ గురి తప్పిందా? అరే, మీరు బాధపడాల్సిన అవసరమేం లేదు. మీరు వినే ఉంటారు, బాణాన్ని మించిన గాయం నోటి మాటతో ఖాయం. చూడండి ఇప్పుడు మా పనితనం ఏమిటో. వస్తాం. సత్యానికి ఓ విచిత్రమైన లక్షణం ఉంది రాజమాత. ఎంతగా దాచాలనుకున్నా అది పెదాల మీదకి రాకుండా ఉండదు. ఈరోజు మా పెదాలపై సత్యాన్ని పలుకక మానం. మేం మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం. మమ్మల్ని తోటలో కలవండి.
రాణా గారు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వెంటనే వెళ్ళి వారిని కలవాలి. ఏం చేయను? నేను అలా ఒంటరిగా రాణా గారిని కలుసుకోవచ్చా? ఎవరిని అడగాలి? గాయత్రి, వీరు మా తోటి కోడలు గారు. ఈ మహలుకి చిన్నరాణి కోకిల. రాజ కుటుంబంలోకి మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాం. ఈ చిన్ని కానుక మేం మీకిస్తున్నాం. చిన్నరాణి గారు, హారతి తీసి వారికి తిలకందిద్దండి. అలాగే. ఉఫ్. రాజమాత, ఇదేమిటి ఇలా జరిగింది? అపశకునం ఇది. ఇలాంటి అపశకునం ఎదురైతే ఎవరైనా... చిన్నరాణి గారు, గాలికి దీపం ఆరిపోయిందంతే. దానికి మీరు అపశకునం అనే పేరు పెడుతున్నారు. దీపం మళ్ళీ వెలిగించండి. కానీ రాజమాత, దీపాన్ని మళ్ళీ వెలిగించండి. మీరేం కంగారు పడకండి. మనసు మంచిదైతే అన్ని శకునాలు మంచి శకునాలే. చూసారుగా, మళ్ళీ దీపం వెలిగించాం. చిన్నరాణి గారు, హారతి పట్టండి. అలాగే. చిన్నరాణి గారు, కాబోయే రాణిగారికి మిఠాయి తినిపించండి. కొంచెం జాగ్రత్తగా. ఈసారి మళ్ళీ అపశకునాలు రాకూడదు. అలాగే. తీసుకోండి. రాజకుటుంబాల్లో మిఠాయి తినిపించే సంప్రదాయం అయితే ఉంది. కానీ మంచినీళ్లు కావాలా అని అడిగే తీరిక ఎవ్వరికీ లేదు. రాజ్మహల్లో గట్టిగా నవ్వడం ఇక్కడి ఆచారాలకు విరుద్ధం. రాజ్మహల్లోకి సుస్వాగతం రాణి గాయత్రి. మీకెప్పుడైనా ఓ స్నేహితురాలు అవసరం అనిపిస్తే మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి. అన్నట్టు మీ భర్త గారెక్కడా? చిన్నరాకుమారులు. నేను ఇంతవరకు ఆయన చూడనే లేదు. ఆయన్నింకా కలవనే లేదు. మేం కూడా మా భర్తను ఎప్పుడూ కలవనే లేదు. చిన్నరాకుమారిని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. రాజపురోహితులు గారు, మీరు దేని గురించో కంగారు పడుతున్నట్టున్నారు? రాజమాత, నిశ్చితార్థం రోజున అపశకునం ఎదురైంది. దీపం ఆరిపోవడం అపశకునం కాదని నమ్ముతున్నారా? అపశకునం ఎదురైందనుకుంటే దానికి ఏదైనా పరిహారం చూపండి. ఒకవేళ పరిహారం ఏది లేదనుకుంటే మౌనంగా ఉండండి. ఏది ఏమైనా సరే ఈ వివాహం ఆగకూడదు. స్వర్ణలేఖ గారు,
మీ ఇద్దరికీ అప్పుడే మంచి స్నేహం కుదిరిందని మేము గమనించాం. ఇప్పుడు వీరికి ఈ రాజకుటుంబం కట్టుబాట్లు, ఇక్కడి ఆచారాలు నేర్పించే బాధ్యత కూడా మీరే వహించాలి. రాజకుటుంబ గౌరవం, ప్రతిష్ఠ, క్రమశిక్షణల గురించి మీరు వీరికి తప్పక తెలియజేయాలి. అలాగే రాజమాత. ఇక మాకు సెలవిప్పించండి రాజమాత. మేమిక బయలుదేరతాం. అరే, అప్పుడే వెళ్ళిపోతారా? మీరింకా భోజనం కూడా చేయలేదు. క్షమించాలి రాజమాత, కానీ మా సాంప్రదాయం ప్రకారం కూతురి అత్తారింట్లో మంచినీళ్లు కూడా తాక్కూడదంటారు. సెలవిప్పించండి. సేట్ గారు